జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక శ్రీనివాస ఆడిటోరియంలో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే అంశంపై ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్వియు విసి ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర, ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విసి డాక్టర్ మన్మోహన్ సింగ్లు పేర్కొన్నారు. 28న జరిగే శిక్షణా కార్యక్రమానికి గంపా నాగేశ్వరరావు, బోధమయ్య నందస్వామి, డాక్టర్ కెఎస్ రత్నాకర్, డాక్టర్ సుమితారాయ్, కెవిఎన్ కార్తిక్లు, 29న జరిగే కార్యక్రమానికి ఎండమూరి వీరేంద్రనాథ్, డాక్టర్ వి విశ్వనాథం, వేణుభాగవన్, రేవతి తురగా. అనంతరం ఈ ప్రోగ్రాంకు సంబంధించిన గోడ పత్రికను వారు విడుదల చేశారు. ఎస్వియు విసి డబ్ల్యూ రాజేంద్ర, ఎస్వియు రెక్టార్ ప్రొఫెసర్ జయశంకర్, ఎస్వియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దేవరాజులు విలేకరులతో మాట్లాడుతూ పిల్లలకు వారి యొక్క ఆత్మవిశ్వాస పెంపొందడానికి ముఖ్యంగా ప్రయత్నిస్తున్నాం. యూనివర్సిటీ అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా పిల్లల యొక్క కెరీర్ ఆపర్చునిటీ ఎలా మనం పెంపొందించాలి, ఇంట్రెస్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి, బాడీ లెవెల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తరబేతి ఇవ్వగలిగితే చదువుతో పాటు ఈ మానవ ఇవ్వగలిగితే తప్పకుండా ప్రయత్నించాలని ఉద్దేశించి ప్రారంభిస్తాం. స్కిల్ ప్రోగ్రాము, మెగా ప్రోగ్రాము యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్ మామూలుగా 2 years కూడా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నుంచి ఎవ్రీ 6 months పోతాడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి మేము ప్రయత్నిస్తాము. దీనివల్ల స్టూడెంట్స్లో అవేర్నెస్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగేదానికి పాసిబిలిటీ ఉంది. అదే కాకుండా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్వి యూనివర్సిటీకి ఇచ్చింది. దీనివల్ల కూడా మా స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగేదానికి పాసిబిలిటీ ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మా స్టూడెంట్స్లో 10% ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలని మేము ట్రై చేస్తాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసేదాన్ని కూడా యూనివర్సిటీ సాయశక్తిలో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో ఏ కానీ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. పిల్లలు తను అనుకున్నది సాధించలేనప్పుడు ఒక్కొక్కసారి కొంచెం వాళ్ళు ఆవేదన గురి అవుతారు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు పిల్లలు కొంచెం తప్పుటడుగు వేస్తున్నారు. వాళ్ళకి మనోధైర్యం పెంపిస్తూ వాళ్ళ ఎలా పర్సనల్గా డెవలప్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి మనం దాన్ని అవగాహన ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళకి మనోధైర్యంతో పాటు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గమ్యం చేరుకుంటారనే ఆశతో మేము ఈ ప్రోగ్రామ్ని తలపెడుతున్నాము. డెఫినెట్గా ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ప్రతి సెమిస్టర్కి ఒకసారో లేదా ప్రతి సంవత్సరానికి 2 సార్లు చేసి పిల్లల మనోధైర్యాన్ని పెంపొందించి సమయానికి అనుగుణంగా ఎలా వాళ్ళు ప్రవర్తించాలి, వాళ్ళ ఏమేమిటి, వాళ్ళు ఎలా సాధించుకోవాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దీంతో మేము ముందడుగు చేస్తున్నాము. తప్పకుండా దీంట్లో మేము విజయం సాధించి మాలో ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లలకి ఒక కెరీర్లో ఎలా డెవలప్ అవ్వాలని మేము చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఇది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తేవడానికి చాలా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే లాస్ట్ 2 years నుంచి కూడా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్ జంగ్లింగ్ సిస్టమ్ పెట్టాము ఫస్ట్ టైం యూనివర్సిటీ హిస్టరీలో. అదేవిధంగా MBA ఎగ్జామినేషన్స్ ఆల్ ప్రైవేట్ కాలేజ్, సపరేట్ కాలేజెస్ మన యూనివర్సిటీ వాటిలో ఆన్లైన్ ఫిషింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ పెట్టారు. దానివల్ల మనకు పేపర్ ఖర్చు అంతా ఉండదు. అదేవిధంగా సీక్రెట్స్ కూడా మెయింటైన్ అవుతుంది. సెక్యూరిటీ పరంగా కూడా మంచిది. ఇప్పుడు మనము ఈ పీజీ కోర్సెస్లో అన్ని అఫిలియేట్ కాలేజెస్లో ఈ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఎవాల్యుయేషన్ ప్రాసెస్, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఇన్ని కూడా ఆన్లైన్ చేయాలని మనం సంకల్పించారు. దీనికోసం అనేసి మన యూనివర్సిటీకి అప్డేట్గా ఉన్న అనుబంధంగా ఉన్న అన్ని
కళాశాల వాళ్ళ ప్రిన్సిపాల్స్ కరెస్పాండెంట్స్ పిలిచి ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. వీళ్ళు గ్లోబల్ టెక్నాలజీ వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం ఆల్రెడీ. ఈ యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండాలి అనేసి దాని మీద ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. దీనివల్ల రిజల్ట్స్ రావడము, పిల్లలు అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. జిల్లా వరకు మాత్రమే స్టేట్ అది మన యూనివర్సిటీ అంటే మన జిల్లానే కదా. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ జిల్లాకు యూనివర్సిటీ ఉంది కాబట్టి మన యూనివర్సిటీ ఉన్న అనుబంధ కళాశాలన్నింటికి కూడా బీడీలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. బీడీ అయిన తర్వాత అకాడమిక్ వేరే స్టడీస్ వస్తాయి. అది ఇది వచ్చి మన రెగ్యులర్ కోర్సెస్